తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడం లేదు. కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికనే అమలు చేయబోతున్నాం. మేము చేసింది సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, కుల సర్వే, మత సర్వే కాదని చెప్పి రేవంత్ రెడ్డి. ఈ విషయం కరెక్ట్. ఈ విషయంలో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడ ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. ఇక్కడ వెనకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించబడతా ఉన్నాయి. బీసీఈ గ్రూప్ ఉంది. బీసీఈ గ్రూప్లో కొంతమంది ముస్లింలు, బీలో కొంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో కొంతమంది. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం. ఎంత మంచి వర్డ్ చూడు. సామాజిక న్యాయం అనేటువంటి వర్డ్ ఎంత గొప్పగా ఉంది. సామాజిక న్యాయం అంటే ఏంది? 119 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలు అంటే 56% స్థానాలు బీసీలకు దక్కినప్పుడు సామాజిక న్యాయం. ఇప్పుడున్నటువంటి 14 మంది మంత్రుల్లో 56% మంత్రి పదవులు బీసీలకు, అంటే దాదాపుగా ఒక 70 ఎమ్మెల్యేలు, 6 లేదా 7 మంత్రి పదవులు బీసీలకు దక్కితే సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఏంటంటే మీ ఆఫీసులో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్క బీసీ అధికారి కూడా లేడు చూడు, ఇది సామాజిక న్యాయం అని మీకు అనిపిస్తూ ఉంది. మీరిచ్చినటువంటి కార్పొరేషన్ పదవుల్లో అత్యధిక శాతం మీ వర్గాలను తీసుకొని మా బీసీలకు అన్యాయం చేసి సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడడం, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది వాళ్ళ గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా ఇంటే ఇది ఆయనత మీ పేరు తీసుకొని పోయి రాసుకోగల ఇంత అద్భుతమైన అంశం అని. బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రెజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాడు. నిజంగా పదే ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడతా ఉంది అంటే ఒక అబద్ధాన్ని పదే నిజమని నమ్మించడానికి ముఖ్యమంత్రి చేయని ప్రయత్నం లేదు. దీనికి అంతటికీ కారణం జానారెడ్డి ఆడినటువంటి దేడిదిమాగ్ పనిలా ఈయన ఇరికిండు. ముందుగాల మంచిగానే ఉండే, తర్వాత ఇరికి జానారెడ్డి మీద నెట్టేసరికి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, ఇట్లా మొత్తం వ్యవస్థనంతా నాశనం చేసిండ్రు వీళ్ళంతా కలిసి. సామాజిక న్యాయం అని చెప్పకు, సామాజిక అని పెట్టు, అన్యాయమే అస్త్రం అని పెట్టు. సామాజిక అన్యాయమే అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ రండి. బీసీలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలో బీసీలో మేము సమాయత్తం అవుతున్నాం, మేము చూపిస్తాం.